హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను చోలే మసాలా కర్రీతో. ఈ కర్రీ చపాతీకి, రైస్కి, పూరికి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ చేసుకోవడం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ 100 గ్రాముల శనగల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ముందు రోజు నైటే నేను నానబెట్టుకున్నాను. కనీసం 4 గంటల పాటైనా శనగల్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెప్పలు, 1 ఇంచు అల్లము, మీడియం సైజు ఉల్లిపాయ 1, 2 మీడియం సైజ్ టమోటోలని తీసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్లో మసాలాలు మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. రుచికి తగినంత కారప్పొడి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని మసాలాలు మొత్తం బాగా కలుపుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో నానబెట్టుకున్న శనగల్ని మొత్తం ఇందులో వేసుకోండి. మసాలాలు మొత్తం శనగలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. తర్వాత మీకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటారో అన్ని వాటర్ ఇందులో వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని చెక్ చేయండి. ఉప్పు సరిపోకపోతే ఈ ప్లేస్లో ఇంకొద్దిగా ఉప్పును కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్లు, మీడియం ఫ్లేమ్లో 4 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 7 విజిల్లు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కస్తూరి మేతిని వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కస్తూరి మేతి వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, రుచికరమైన చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ కర్రీ చపాతీకి, పూరికి, రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.